హల్లెలూయా. ఆది కాండము 30వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను అన్న మాటను అక్కడ రాస్తా ఉన్నారు. అలాగే నిర్గమ కాండంలో 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, కాగా దేవుడు వారి మూలుగును విని తాను చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నారని చెప్పేసి వాక్య గ్రంథం తేటగా సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అన్న ఉద్దేశం ఏంటంటే ఆయన ఎప్పుడు మర్చిపోలేదని. హల్లెలూయా. ఆలస్యంలో సహితము, ఇబ్బందులలో సహితము, అంటే ముందుకు ఎలాగా క్లారిటీ లేని పరిస్థితుల్లో మన దేవుడు అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్నదానికి అర్థం ఏంటంటే దాని గురించి ఆయన ఒక కార్యం చేయాలని ఇష్టపడుతున్నారని. హల్లెలూయా. రాహేలు విషయంలో అయినా, మనం ఇజ్రాయెల్ ప్రజల విషయంలో అయినా ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్న ఆ ఇబ్బందికి ఆయన సమాధానం ఇవ్వాలని ఇష్టపడిన దేవుడు. ఆమేన్ చెప్తారా? వాళ్ళు వెళ్ళిన 400 సంవత్సరాల యొక్క ఆ కష్టమైన ఐగుప్తులో ఉన్న హింస అంతట్లో వారి మొరపెట్టినప్పుడు ఆ నిబంధనను అబ్రహాంకి, ఇస్సాకుకి, యాకోబుకి జ్ఞాపకం ఆయన చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నారంటే అర్థం ఏంటంటే అక్కడ ఆయన కార్యరూపం దాల్చడానికి సిద్ధపడ్డారని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాలము మనము క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కదా. మనం అందరము ఎంత ఆడంబరమో స్టేజ్ చూస్తే, ఎన్నో లైట్లు, సౌండ్, శబ్దాలు, ఇప్పుడున్నంత సంతోషంతో, ఉత్సాహంతో. ఈ హౌల్ నాకు కొంచెం తగ్గించగలిగితే బాగుంటుంది. కంటిన్యూస్ హౌల్ వస్తుంది. ఈ హౌల్ తగ్గించగలిగితే డిస్టర్బెన్స్ లేకుండా దయచేసి. థ్యాంక్ యూ. ఈ క్రిస్మస్ సీజన్లో మనం ఉంటుండగా రాత్రి కాలము దేవుడు మనతో ఎందుకు ఈ మాట మాట్లాడాలని ఇష్టపడుతున్నారో మనం చూద్దాము. హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈ పాత నిబంధనకు నూతన నిబంధనకు మధ్యలో 400 సంవత్సరాలు యొక్క చాలా ఒక గ్యాప్ ఉంది కదా. ఆ మధ్యలో పేజీ ఖాళీగా ఉంటుందా మీ బైబిల్లో? పాత నిబంధనకిను క్రొత్త నిబంధనకి మధ్యలో మనం చూసినట్లయితే 400 సంవత్సరాలు కూడా దేవుడు ఒక్క మాట మాట్లాడినట్టు అక్కడ రాయబడలేదు. కానీ మాట్లాడిన వెంటనే చూడండి, లూకా సువార్త మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన దర్శిస్తున్నది ఎవరినంటే జకరియా అని ఒక యాజకుడిని ఆయన దర్శిస్తున్నట్టు వాక్య భాగంలో మనం చూస్తున్నాం. నేను ఎక్కువసేపు మాట్లాడను, కానీ మీరు మాట్లాడింది జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుకుంటున్నాను. దేవుడు మన అందరితో మాట్లాడతారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక్క వ్యక్తితో దేవుడు అక్కడ దర్శిస్తున్నారు. 400 సంవత్సరాల యొక్క మౌనం తర్వాత మనం చూసినట్లయితే పాత నిబంధనలో ఎంతోమంది ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చిన దేవుడు. అందుకే ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన మాట వినడం చాలా అలవాటు. అలాంటిది ఇంత నిశ్శబ్దం, ఇంత ఆలస్యము, ఇంత మౌనము వాళ్ళు ఎప్పుడూ అనుభవించలేదు. 400 సంవత్సరాల యొక్క మౌనం తర్వాత ఆయన మొట్టమొదటిగా ఆయన చెప్పిన ప్రవచన ప్రకారము ప్రత్యక్షమవుతుంది. ఎవరికంటే లూకా సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే జకరియా అని ఒక యాజకుడికి కదా. మనందరికీ తెలిసిన ఒక వాక్య భాగమే. జకరియా, ఎలిజబెత్ గురించి మనము చదువుకున్నాము కదా. వాళ్ళిద్దరూ యాజకుల యొక్క కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు అహరోను వంశస్థులని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళిద్దరూ చాలా దేవుని భయముతోనూ నీతిమంతులుగా జీవించిన ఒక దంపతులు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అయితే జకరియా అనే మాటకు అర్థం ఏంటంటే గాడ్ రిమెంబర్స్. హిబ్రూ పదము జకరియా అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. 400 సంవత్సరాలు ఆయన మర్చిపోయారేమో ఇజ్రాయెల్ ప్రజలు అనుకున్నారు. మా దేవుడు మాతో మాట్లాడట్లేదు,
మా దేవుడు అరే ఇంత రోమా ప్రభుత్వం కింద, హేరోదు రాజు కింద నలిగిపోతున్నాం మేము. ఆ టైంలో జరుగుతున్న సన్నివేశాలు అవి. ఈ పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని మర్చిపోయాడే, ఒక్క మాట అయినా ఒక్క ప్రవక్తనైనా పంపి ఆయన మాట్లాడలేదే అన్న పరిస్థితుల్లో దేవుడు అసలు ఎంత గొప్ప దేవుడు అంటే, జక్కరియా అనే పేరు కలిగిన ఒక వ్యక్తితో దేవుడు దర్శిస్తున్నారు. హల్లెలూయా. ఆయన పేరుకు అర్థమే గాడ్ రిమెంబర్స్. ఆమేన్. నాతో పాటు చెప్తారా? గాడ్ రిమెంబర్స్. ఇంగ్లీష్లో చెప్పండి, పర్వాలేదు. గాడ్ రిమెంబర్స్. ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. నాతో పాటు చెప్పాలి అందరూ, జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. చాలాసార్లు జక్కరియా ఎలిజబెత్ యొక్క జీవితం మనం చూసినట్లయితే, ఎన్నో సంవత్సరాలుగా మీకు అందరికీ తెలుసు, గర్భం దాల్చలేని ఒక పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. పిల్లలు కలగలేని ఒక స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు నమ్మకస్తులుగా దేవుని ఎదుట యాజకత్వం చేస్తూనే ఉన్నారు. వాళ్ళ పనిని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే జక్కరియా ఒక యాజకుడిగా ఏం చేస్తారంటే, వాళ్ళ ప్రాంతం కొరకు, వాళ్ళ ప్రజల కొరకు వాళ్ళు నిలబడతారు దేవుని దగ్గర. ఆయన చేసి 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 ఆ కార్యము వాళ్ళకి ఒక కొరత ఉండేదాన్ని కూడా మర్చిపోయి ఉంటాడు ఆయన. అందుకే దేవదూత వచ్చి జక్కరియాని దర్శించగానే, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? నాకా? కుమారుడా? నాకెలా కలుగుతుంది? నేను నా భార్య వృద్ధాప్యంలో ఉన్నాం. చూడండి నా వచనం చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము 13 చదవండి అమ్మా. నీ ప్రార్థన వినబడినది. 18 చదువుదాం. అప్పుడు జక్కరియా అంటున్నమాట, ఇది నాకెలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. హల్లెలూయా. ఆయనకు ఒక కొరత ఉందనేది మర్చిపోయి ఆయన పని, ఆయన యాజకత్వం ఆయన వహిస్తూ ఉన్నాడు. ఆయన ఇంకా నాకు నా భార్య ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేసి ఉంటారు కదా, మనలాగే. మనకి ఎన్నో పరిస్థితులు అలా ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఒక పరిస్థితి మారాలని, లేదా బిడ్డల విషయమే అనుకోండి, ఒక బిడ్డ కలగాలని, వివాహం జరగాలని ప్రార్థన చేస్తానే ఉంటాము కదా, పట్టు విడవకుండా. జక్కరియా ఎలిజబెత్లు అలాగే ఎన్నో సంవత్సరాలు వాళ్ళు మొరపెట్టుంటారు. కానీ ఈ సంవత్సరాలు గడుస్తున్న కొలది, వాళ్ళ శరీరాలు ఉడికిపోతున్న కొలది, నెమ్మదిగా నిరీక్షణ కూడా సన్నగిల్లిపోతూ ఉంటుంది కదా, విశ్వాసం సన్నగిల్లిపోతూ ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నమ్మకంగా వాళ్ళకి దేవుడు వాళ్ళకి ఉంచిన ఆ వృత్తిని వాళ్ళు చేస్తూ ఉన్నారు, యాజకత్వం వహిస్తూ ఉన్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే, దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు మర్చిపోయారు. ఏముంది, మనకి ఇంకా బిడ్డలు కలగరేమో, మనము నమ్మకంగా మన పని మనం చేసుకుంటాం, మనం ముందుకెళ్తాం. కానీ దేవుడు దర్శించి అంటున్న మాట ఏంటంటే, నీకు ఒక కుమారుడు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయన మన మధ్యలో వస్తారని చెప్పి, మీ కుమారుడు అట్లాంటి కుమారుడు అని చెప్పి అక్కడ వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. మనం చూసినట్లయితే లూకాసు వార్త 1 పక్కన పెట్టి మలాకి గ్రంథంలోకి వెళ్దాం. ఆఖరి పుస్తకం కదా, పాత నిబంధనలో మలాకి ఆఖరి పుస్తకం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5, 6 వచనాలు ఒకసారి చూద్దాము. తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును ఆయన తిప్పును. హల్లెలూయా. చూడండి, మలాకి గ్రంథంలో దేవుడు ఆఖరి వచనాలవి మీ బైబిల్లో చూస్తే కదా, పాత నిబంధనలో ఏదైతే అక్కడ మాట్లాడి ముగించేశారు అని అనుకున్నది, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మళ్ళీ జక్కరియాతో మాట్లాడుతున్న మాట అది. నీకు పుట్టబోయే కుమారుడు ఈ ఏలియా ఆత్మ కలిగి, హల్లెలూయా, తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు తిప్పడానికి నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఈ రక్షకుడు లోకానికి జన్మించే మున్పు నీకు పుట్టబోయే కుమారుడు ఒక మార్గమును సరళం చేస్తారని. హల్లెలూయా.
ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, జెకర్యా ప్రార్థన ఆయన మర్చిపోలేదు, ఆయన చేసిన వాగ్దానం ఆయన మర్చిపోలేదు. హల్లెలూయా. పాత నిబంధనలో 400 సంవత్సరాల క్రితము ఆయన చెప్పిన ఒక మాట ఆయన ఎక్కడ మర్చిపోకుండా మళ్ళీ జెకర్యా యొక్క కుమారుడు ద్వారా ఆ ప్రవచనం నెరవేర్చబడటం మనం చూస్తున్నాం లూకా సువార్త, యోహాన్ ద్వారా. హల్లెలూయా. ఆయన వాగ్దానాలను మర్చిపోయే దేవుడు కాదు. ఆమేన్. నీకు ఒక మాటను దేవుడు ఇచ్చి ఉండొచ్చు, సంఘంగా మీకు ఒక మాటను దేవుడు ఇచ్చి ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ మాట మీ జీవితంలో నెరవేర్చాలని మీరు ఎదురు చూస్తా కొన్నిసార్లు మీరు మర్చిపోయి ఉండొచ్చు. కానీ రాత్రి క్రిస్మస్ దినాన్న జెకర్యా ఎలిజబెత్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆయన వాగ్దానాన్ని ఇజ్రాయేల్ ప్రజల పట్ల జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ పట్ల, నా పట్ల, ఈ సంఘం పట్ల, ఈ ప్రాంతం పట్ల, ఖమ్మం ఈ యొక్క పట్టణం పట్ల ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నారు. విడిచిపెట్టని దేవుడు ఆయన. హల్లెలూయా. మరచిపోని దేవుడు ఆయన. హల్లెలూయా. నాతో పాటు చెప్తాడు, ఆయన మరచిపోని దేవుడు. హల్లెలూయా. ఆ చీకటి, ఆ 400 సంవత్సరాల యొక్క చీకటిలో, నిశ్శబ్దములో దేవుడు వాళ్ళ ప్రార్థనలు మొరలు వినట్లేదని అనుకున్న వాళ్ళ నిరీక్షణ సన్నగిల్లిపోయి, విశ్వాసం సన్నగిల్లిపోయిందని అనుకున్న పరిస్థితుల్లో దేవదూత ప్రత్యక్షమై దేవుడు చెప్తున్న మాటను అక్కడ విడుదల చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. చూడండి, మనకి ఇప్పుడు పిల్లలు లేకపోయినా, పెద్ద అనేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు, మనకున్న సమాజం ఇప్పటికీ ఉందని అనుకోండి, కానీ అంత కఠినంగా లేదు. కానీ ఒకప్పుడు యూదుల యొక్క సంప్రదాయంలో ఒక దంపతులకి బిడ్డలు లేరంటే అదొక రకమైన అవమానంగా భావించేవాళ్ళు. అయితే ఎలిజబెత్ని దేవుడు దర్శించి, హల్లెలూయా, ఆయన అవమానమును ఘనతగా మార్చిన దేవుడు. మీరు వెళ్తున్న పరిస్థితుల్లో నాకు తెలీదు ఏ అవమానం గుండా మీరు వెళ్తున్నారో, ఏ పరిస్థితిలో ఆయన మర్చిపోయారు మిమ్మల్ని అనుకున్నారో నాకు తెలియదు. కానీ రాత్రి విజయవాడ పట్టణం నుంచి ప్రయాణం చేసి నేను ఒక్క మాట మీకు చెప్పడానికి ఏమొచ్చానంటే, ఆయన నిన్ను మర్చిపోలేదు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. నీ ప్రార్థనలకు, నీ పరిష్కారములకు నీకు పరిష్కారమును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. విరిగిపోయి నలిగిపోయి ఇంకా నాకు జవాబు రాలేదే, ఇంక ఇది దేవుడు మర్చిపోయారేమో, నేను ఇలాగే ముందుకెళ్ళి పర్వాలేదే. దేవుడు నాతో ఒక మాటను చాలా స్పష్టంగా అన్నారు, నువ్వు ఏదైతే ఈ ఆశను కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయో, ఇది ఇంకా దీన్ని ఎవరు మార్చలేరు, లేదు ఇది ఇలాగే ఉండి నేను ముందుకెళ్ళిపోవాలేమో అని అన్న చిన్న చిన్న ఆశలు, కోరికలు సహితము నా దేవుడు పట్టించుకునే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. ఈ రాత్రి కాలము నేను మీ ఎదుట ఇలా నిలబడాలంటే కేవలం దేవుని కృప. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన మీ అందరికీ తెలుసుండొచ్చు. ఎన్నో కలలు, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం కదా జీవితంలో మనము. అన్నీ విరిగిపోయిన ఒక పరిస్థితిలో నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. జూన్ నెలలో నా భర్త, మేమిద్దరం కలిసి పరిచర్యలో ఉండడం జరిగింది. సుమారు 11-12 సంవత్సరాలు మేము దేవుని పరిచర్యలో మేము ఉన్నాము, విజయవాడ పట్టణంలో, అలాగే ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో కూడా. మేమిద్దరం కలిసి పరిచర్యలో అలాగా విరివిగా కొనసాగిస్తున్న సమయంలో ఒక ఆరాధన స్కూల్ని మేము నడిపిస్తాము. అనేక మంది ఆరాధికుల్ని తయారు చేయడానికి ఈ దర్శనం కలిగి 13-14 సంవత్సరాల నుంచి ఈ దర్శనం కలిగి మేము ముందుకు వెళ్తున్నాము. అయితే ఈ 10 రోజులు జరిగిన స్కూల్లో ఆఖరి 2 రోజులు ఉంది అనగా నా భర్త గారు ఒక స్ట్రోక్ రావడం జరిగింది. మీ అందరు చూసుంటారు, సాక్ష్యం వినుంటారు. కానీ ఎందుకో ఈ రాత్రికాలం దేవుడు ప్రేరేపిస్తున్న కొలది నేను మీతో మాట్లాడుతున్నాను. చాలా అద్భుతంగా జరుగుతున్న ఒక స్కూల్, అనేక మంది యవన బిడ్డలు ఎన్నో ప్రాంతాల నుండి ఈ స్కూల్కి, మన రాష్ట్రం అంతటి నుంచి, బయట రాష్ట్రాల నుంచి కూడా, బెంగళూరు, కర్ణాటక నుంచి వాళ్ళు ఈ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అంత అద్భుతంగా నడుస్తున్న ఆ స్కూల్లో మేము ఒక పాస్టమ్మ గారిని దింపేసి తిరిగి రావడం జరిగింది. నా భర్త నాతో అన్నారు, నువ్వు పైకి వెళ్ళమ్మా, నేను వస్తాను అని ఒక మాటే నాతో అన్నారు.
ఆ తర్వాత ఎంతసేపటికి ఆయన రాలేదు. నేను ఎదురు చూస్తున్నా ఆయన ఎందుకు రావట్లేదని. తర్వాత నాకు తెలిసింది కింద లేరు ఆయన చెప్పి మేము ఒక అపార్ట్మెంట్లో ఉంటాం ఇలాగే పైన. ఆయన లేరని అనేసరికి చాలాసేపు నేను ఫోన్ కొడతా ఉన్నా, ఎవరు నా ఫోన్ తీయట్లేదు. ఆయన తీయట్లేదు, ఆయన చుట్టూ 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు తీయట్లేదు. ఆ తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీరు హాస్పిటల్కి రావాలి అని చెప్పేసి. అక్క మీరు హాస్పిటల్కి రండి, అర్జెంటుగా మేము వస్తున్నామని చెప్పి. నేను అనుకుంటున్నాను ఏమన్నా బాగాలేదేమో, ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళారేమో అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అయితే నేను వెళ్ళి అక్కడ నేను చూసేసరికి ఆయన స్పృహలో లేరు, ఆయనకి ఊపిరి లేదు, ఆయన నీలంగా మారిపోయారు, బ్లూగా అయిపోయింది ఆయన ఫేస్ అంతా. నేను ఆ దృశ్యం చూసేసరికి నా హృదయము ఎన్ని ముక్కలుగా విరిగిపోవాలో అన్ని ముక్కలుగా విరిగిపోయింది. ఎందుకంటే చాలా యవ్వన వయసులో నాకు వివాహమైంది, చాలా యవ్వన వయసులో నేను దేవుని పరిచర్యకి రావడం జరిగింది. ఆయన తప్పితే నాకు వేరే ప్రపంచం లేదు, సేవ పరిచర్య తప్పితే వేరే ప్రపంచం లేని ఒక పరిస్థితిలో నేను పెరిగాను. అయితే ఎప్పుడైతే నేను ఆయన శరీరం అలాగా చూస్తూ ఉన్నానో నాకు ఒక్క ఏడుపు రాలేదండి. మామూలుగా అయితే నేను భయంకరంగా ఏడుస్తా, ఎవరికేమైనా అయితేనే ఏడుస్తాను, చాలా భావోద్వేగాలు ఎక్కువ. అయితే ఆ దినం నేను ఆయన చూసి ముందున్న నా భవిష్యత్తు నాకు కనిపించట్లా, నా ముందు నేను ఆయనతో వేసుకున్న కలలు కనిపించట్లా. మేమిద్దరం ఎన్నో చేయాలనుకున్న ఎన్నో ప్రణాళికలు ఉంటాయి కదా భార్యాభర్తలు, ఇది ఇలా చేయాలి, మనం ఇల్లు ఇలా కొనుక్కోవాలి, లేదంటే పరిచర్య ఇట్లా జరిగించాలి, ఎన్నో మనం ఆలోచిస్తాం కదా భార్యాభర్తలుగా. అలా ఎన్నో మాటలు మాట్లాడుకున్న ఎన్నో సంవత్సరాల యొక్క వివాహ జీవితంలో నా ముందంతా చీకటి, నాకేం కనిపించట్లా. కానీ ఆ రోజు యేసు నన్ను ఆయన సమాధానంతో నింపడం నేను అనుభవించాను. హల్లెలూయా. ఆ రోజు దేవుడు నింపిన సమాధానం ఈ రోజుకి కూడా నన్ను నడిపిస్తుంది. ఇది కేవలం ఆయన మాత్రమే చేయగలరు. హల్లెలూయా. మీరు నమ్మరు, అక్కడి నుంచి నా హృదయంలో నేను తలంచుకొని నిర్ణయించుకున్నాను, ఈ స్థలం నుంచి నేను వెళ్ళేసరికి ప్రభా నేను విరిగిపోకూడదు, నా కుటుంబం ముందు నా సంఘం ముందు నేను విరిగిపోను, నువ్వు నన్ను నిలబెట్టు. నువ్వు ఎలా నిలబెడతావో నాకు తెలీదు, నాకైతే బలం లేదు, నాకైతే ఇది తట్టుకునే శక్తి లేదు. మీరు కనుక ఆయనని బాగు చేయగలిగితే, ఆయన్ని ముట్టగలిగితే, ఎందుకంటే ఆయన చనిపోయిన వారిని సైతం లేపిన దేవుడు, మీరు లేపగలరు. లేదు ఇది నీ చిత్తము, మీరు ఆయన్ని పిలుచుకున్నారు మహిమలో కంటే, దీన్ని తట్టుకునే ధైర్యమును శక్తిని నాకు ఇవ్వండి ప్రభా అని ఆ హాస్పిటల్లో నేను మొరపెట్టాను. చిన్న ప్రార్థన చేసే అంత ఇది కూడా పరిస్థితి కూడా లేదు. కానీ ఆ రోజు దేవుడు తర్వాత ఆయన్ని ఆ బాడీని తీసుకొచ్చి సంఘంలో పెట్టడం జరిగింది. అట్లాగే అక్కడ వచ్చిన యవన బిడ్డలు ఆరాధన స్కూల్కి రావడానికి వచ్చిన ఇష్టపడిన బిడ్డలు ఎవ్వరు వాళ్ళు వదిలి వెళ్ళలేదు. ఆయనని కొన్ని కారణాల వల్ల చర్చ్ ప్రెమిసెస్లో పెట్టకుండా మేము వేరే మార్చురీలో పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే ఆయన బంధువులు రావాల్సి వచ్చింది కాబట్టి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము జీవితం ఆగిపోయింది అని అనుకున్న పరిస్థితులలో నీకు ముందేంటి అనేది నీకు ఏమి అంతా చీకటే, ఏంటిది అనేది కనబడని పరిస్థితుల్లో ఆ పరిస్థితుల సహితము నన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు ఒక దేవుడు ఉన్నారు. హల్లెలూయా. మీరు నమ్మరు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఖాళీ లేకుండా విరామం లేకుండా దేవుని పనిలో ఉన్నాను. రెండోది ప్రారంభించిన పరిచర్య ఎక్కడ ఆగకుండా దేవుడు కొనసాగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా ఎంతోమంది యవ్వన బిడ్డలు సంఘానికి వస్తూ ఉన్నారు, యాడ్ అవుతూ ఉన్నారు, సంఖ్య పెరుగుతూ ఉన్నది కానీ తగ్గలేదు, ఎందుకంటే అది ఆయన పని కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. విరిగిన జీవితాల్ని ఆయన వాడుకోగలిగిన దేవుడు ఈ రాత్రికాలం. ఆ పరిస్థితి నా జీవితాన్ని మార్చేసింది. కానీ నేను సాక్ష్యం చెప్పగలను ఏంటంటే, ముందు ఏంటి అని తెలియని, నా భవిష్యత్తు ఏంటి అని తెలియని పరిస్థితుల్లో సహితము దేవుడు చెప్పిన మాట ఉందే. ఎన్నో సంవత్సరాల క్రితం నేను యవ్వన కాలంలో నేను సేవకి అడుగు పెట్టే ముందు నేను ప్రార్థన చేసిన ఒక్క మాట, నాకు అప్పటికి వివాహం అవ్వలేదు, 15 సంవత్సరాలు ఉంటా నేను. ప్రభా నాకు ఇచ్చిన ఒక్క జీవితము ఇది, నేను నీ కోసం నేను జీవించాలని ఇష్టపడుతున్నాను, లోకం కోసం నేను జీవించలేను ప్రభువా, ఈ తరం కోసం మీరు నన్ను వాడుకోండి. అప్పుడు దాకా నేను అనుకునేదాన్ని, ప్రభా నాకు ఒక సాక్ష్యం లేదే, చాలామంది సాక్ష్యాలు చెప్తారు కదా, ఈ పరిస్థితి నుండి దేవుడు విడిపించి నన్ను నిలబెట్టారు వ్యసనాల నుండి, అలాంటి సాక్ష్యం నాకు లేదు కదా ప్రభా, నాకేం సాక్ష్యం ఉంది, నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిలబడి చెప్పడానికి నీ గురించి నాకేం సాక్ష్యం ఉంది.
ఈ సంవత్సరం నేను చెప్పగలను, దేవుడు నా జీవితాన్ని ఒక సాక్ష్యంగా మార్చారు. హల్లెలూయా. నా విరిగిన జీవితాన్ని చూసి అనేక మంది నిరీక్షణ పొందగలుగుతున్నారంటే అది ఆయన చేసిన కార్యము. హల్లెలూయా, హల్లెలూయా. నా నిరీక్షణ లేని పరిస్థితిలో ఈరోజు నీకేమీ కనబడకపోవచ్చు, రేపు అనేది ఏంటి నీకేమీ కనపడకపోవచ్చు, ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, నువ్వు అనుకున్న ప్రణాళిక ప్రకారం ఏదీ జరగకపోతా ఉండొచ్చు. నువ్వెన్నో వేసుకొని ఉంటావే, నా బిడ్డలు ఇలాగుండాలి, నా బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి, నా భర్త ఇలాగుండాలి, నా భార్య ఇలాగుండాలని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ కలిగి మనం జీవిస్తాం జీవితంలో. అది ఏది జరగనప్పటికీ హల్లెలూయా. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న కొంతమంది ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. రేపేంటో అనేది తెలియదు, ఒక అడుగు వేయడానికి కూడా మీకు సామర్థ్యం లేని పరిస్థితుల్లో మీరున్నారు. కానీ నా దేవుడు ఒక మాట అంటున్నారు ఈ రాత్రి, ఆయన నిన్ను మర్చిపోలేదు. హల్లెలూయా. ఈరోజు నా జీవితాన్ని ఆయన నిలబెట్టుకోగలుగుతున్నారంటే నీ జీవితాన్ని ఇంకా అధికంగా నిలబెట్టగలిగిన దేవుడు. బిడ్డలు ఇంకా కలగరు, మా పరిస్థితి ఇంతే, ఈ వృద్ధాప్యంలో మేము బ్రతకడమే అనుకున్న జకరియా ఎలిజబెత్లకే దేవుడు జ్ఞాపకం చేసుకొని ఒక బిడ్డనివ్వగలిగితే హల్లెలూయా. ఈ క్రిస్మస్ సీజన్లో నాకు తెలుసు ఎంత ఆనందం, సంబరాలు ఎన్ని జరుగుతూ ఉన్నా మన హృదయంలో ఒక లోటు ఉంటుంది, మన హృదయంలో ఒక ప్రశ్న ఉంటుంది, మన హృదయంలో ఒక రకమైన బాధ ఉంటుంది. అది నా దేవుడు చూస్తున్నారు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది తల్లులు ఉన్నారు ఇక్కడ, మీ బిడ్డల గురించి ఎంతో కాలంగా మొరపెడుతున్నారు. కానీ దేవుడు ఈ రాత్రి మీతో అంటున్నారు, మీ ప్రార్థనను ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. నీ పరిస్థితుల్లో నిన్ను పెట్టిన దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 116 1-2 వచనాలు చదువుకుందాం ఒకసారి. కీర్తనలు 116 అధ్యాయము 1-2 వచనాలు. ఆయన నా మొరలను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, నేను ఆయనను ప్రేమించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితులలో నేను ఒక్క మాట మీకు చెప్పదలుచుకుంటున్నాను. మీరు చేస్తున్నది నమ్మకంగా చేసుకుంటా వెళ్ళండి. దేవుడు ఎప్పుడు దర్శిస్తారో మనకు తెలియదు. హల్లెలూయా. మీకు దేవుడు అనుగ్రహించిన పని అయినా, వ్యాపారమైనా, వృత్తి అయినా, మీ చదువు అయినా, ఏదైనా సరే దేవుడు మీకు మీ చేతికి అనుగ్రహించినది మీరు నమ్మకంగా చేసుకుంటా వెళ్ళినప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని ఆ నమ్మకంతో, ఆయన నీ జీవితంలో కార్యం చేయగలడు అన్న నమ్మకంతో నువ్వు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శన సమయం మీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అనుకోవచ్చు ఆయన పని చేయట్లేదేమో మన జీవితంలో అని, మనం అనుకోవచ్చు ఆయన మర్చిపోయాడని. కానీ ఆయన బిహైండ్ ద సీన్స్ అంటారా, అంటే ఈ స్టేజ్ కట్టారు కదండి, ఇక్కడ అంత అద్భుతంగా స్క్రీన్ పెట్టి దీని వెనకాల బిహైండ్ ద సీన్స్ పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. స్టేజ్ మీద మేము కనపడుతున్నాం, మంచిగా ఆ 2 గంటలు వచ్చి వెళ్ళిపోతున్నాం మేము తయారయ్యి, కానీ దీని వెనకాల ఎంతో ప్రయాసం ఉంటుంది, మీటింగ్ వెనకాల కదా. ఇది కట్టడానికి, సౌండ్లు పెట్టడానికి, ఇవన్నీ చేయడానికి, మీకు కార్పెట్లు వేయడానికి బిహైండ్ ద సీన్స్ వాళ్ళు వర్క్ చేస్తారు. అంటే కనపడకుండా పనిచేస్తారు. వాళ్ళందరిని బట్టి దేవుని స్తుతిస్తారా ఈ రాత్రి కాలము? ఈ సంఘం అలా పని చేసిందని నేను నమ్ముతున్నాను కదా. అందుకే మనం అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం ప్రశాంతంగా దేవుడు ఇచ్చిన మంచి వాతావరణంలో. హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి కనబడనప్పుడు, ఆమేన్, మనకి వినబడనప్పుడు, మనకి ఏది కదులుతుంది అని అనిపించినప్పుడు ఆయన మన జీవితంలో కార్యం చేస్తున్నారు బిహైండ్ ద సీన్స్. హల్లెలూయా. ఒకసారి ఆయనకి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుస్తారా? హీఈస్ ఆల్వేస్ వర్కింగ్. ఆయన ఎప్పుడు కార్యములు చేస్తానే ఉన్న దేవుడు. 400 సంవత్సరం మౌనం వహించని అనుకున్నారే, కానీ దేవుడు ఒక గొప్ప ప్రణాళిక హెవెన్లో రాస్తున్నారు, పరలోకంలో ఆయన ఒక ప్రణాళిక వేస్తున్నారు. రక్షకుడు జన్మించాలని ఒక ప్రణాళిక. హల్లెలూయా. ఈ లోకానికి రక్షణ రావాలని ఒక ప్రణాళిక ఆయన వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన పని చేయడం ఆపివేయలేదు ప్రియులారా. హల్లెలూయా. ఆయన ఎలాగ ఈ లోకమంతటిని రక్షించడానికి ఆయన దైవ కుమారుణ్ణి ఎలాగ పంపించాలని ఒక ప్రణాళిక తండ్రి వేస్తూ ఉన్నారు.
ప్రణాళికలు వేసే దేవుడు ఆయన నీ నా పట్ల. హల్లెలూయా. ఈ రాత్రి మౌనంగా ఉన్నారని దేవుడు మీరు అనుకుంటున్నారేమో, కానీ నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఏంటంటే, ఈ రాత్రి ఆయన ప్రణాళికలు వేస్తున్నాడు నీ వెనకాల. నీ జీవితము బాగుపడే ప్రణాళికలు. హల్లెలూయా. మీ అందరికీ తెలిసిన వాక్య భాగము ఇర్మీయా 29:11. మీ పట్ల ఉద్దేశించిన ఆయన అవన్నీ మేలు కొరకే కానీ హాని కొరకు కాదు, హానికరమైనవి కాదు, నాశనము కొరకు కాదు. ఆయన ఉద్దేశములన్నీ మేలుకరమైనవి. హల్లెలూయా. ఆయన చేస్తున్న కార్యములన్నీ మేలు కొరకైనవి ఆయనవి. చదువుతారా మాట 29వ అధ్యాయం 11వ వచనం గట్టిగా చదువుదాం. మీ గురించి ఉద్దేశించిన సంగతులన్నీ నేను ఎరుగుదును, రాబోవు కాలమందు నిరీక్షణ కలుగుటకే కానీ సమాధానకరమైన ఉద్దేశాలే కానీ. ఈ వాక్యం ఎన్నోసార్లు చదువుంటాం, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు మనం నమ్మలేము ఆయన మాటను. పరిస్థితులు వచ్చేసరికి మనం గుర్తురాదు. హల్లెలూయా. కానీ రాత్రి కాలం దేవుడు అంటున్న మాట, ఆయన పని చేయడం ఆపివేయలేదు నీ జీవితంలో. అది ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్ళినా ఆయన ఉద్దేశాలు ఉద్దేశించడం ఆపలేదు నీ జీవితంలో. ఆయన ప్రణాళికలు వేయడం, ఫర్ ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ అంటే ఎవరో కూర్చుని నీ గురించి ప్లాన్స్ వేస్తున్నారండి. హల్లెలూయా చెప్తారా? నీ గురించి నా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, నా గురించి ఎవడు పట్టించుకుంటాడులే అని ఎన్నిసార్లు అంటాం ఈ మాట. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారులే, పెద్ద ఎవరు ఉన్నారులే అంటామా? ఒకరు ఉన్నారు. హల్లెలూయా. ఆయన కూర్చొని నీ జీవితం గుండా నువ్వు వెళ్తున్న మార్గములన్నిటిలో, ఇరుకు మార్గములలో, కష్టములలో, నష్టములలో, హల్లెలూయా, ఎత్తులలో, లోయలలో నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో ఒకళ్ళు కూర్చుని నీ జీవితం ఇలా ఉండాలని రచిస్తూ ప్రణాళిక వేసిన సృష్టికర్త అయిన దేవుడు ఒకరున్నారు, ఆయన యేసుక్రీస్తు. హల్లెలూయా. నీ గురించి మంచి ఉద్దేశాలు కలిగిన దేవుడు. ఈ రాత్రి ఈ మైక్ శబ్దంలో వింటున్న ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, మంచి ఉద్దేశాలు కలిగిన తండ్రి ఆయన. హల్లెలూయా. హానికరమైన ఉద్దేశాలు ఆయన ఉద్దేశించరు. అందుకే మనం వెళ్తున్న ప్రతి పరిస్థితిలో అది నిరీక్షణ కొరకే కానీ హాని కొరక కాదు. అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హాని కొరక కాదు. అది నా జీవితంలో నేను సాక్ష్యం చెప్పగలను. నేను వెళ్ళిన భయంకరమైన పరిస్థితిలో అది సహితం నిరీక్షణ కొరకే. హల్లెలూయా. ఆ పరిస్థితి సహితం సమాధానం కొరకే. రాబోవు దినములలో నిరీక్షణ కలిగించే ఉద్దేశాలు మీ పట్ల ఆయన రచిస్తూ ఉన్నారు. ఆయన ఆపివేయలేదు కార్యం చేయడం. బిగ్గరగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. మూడవదిగా నేను చెప్పేది ఏంటంటే, ఆయన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. నువ్వు ప్రార్థన ఆపివేసావేమో, కొన్ని పరిస్థితులు గుండా అలసిపోయి ప్రార్థన చేయడం ఆపేసావేమో, లేదా మర్చిపోయి ప్రార్థన చేయడం ఆపేసేవాను. కానీ ఎప్పుడో నువ్వు చేసిన ప్రార్థన, ఎప్పుడో చేసి మర్చిపోయావే, అది సహితం ఆయన గుర్తుపెట్టుకొని సరైన సమయంలో, ఆయన టైమింగ్ వేరు. హల్లెలూయా. ఆయన సమయం శ్రేష్టమైన సమయం. ఆలస్యం చేయొచ్చు కానీ ఆయన అలక్ష్యం చేయడు. హల్లెలూయా. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆలస్యం చేయొచ్చు కానీ ఆయన అలక్ష్యం చేసే దేవుడు కానే కాదు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నీ పక్షమున ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఆయన ఉంటారంట. కీర్తనలు 9 కూడా ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. 9వ అధ్యాయము కీర్తనలు 9, 11 నుంచి 13 వచనాలు చదువుతారమ్మా. ప్రచురపరచుడి. ఆయన రక్తపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. హల్లెలూయా. మరొకసారి ఆ మాట అందరు నాతో కలిసి చదవాలి. బాధపరచుబడు వారిని జ్ఞాపకం చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. హల్లెలూయా. 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 ఈ క్రిస్మస్ రోజు మీరు అనుకోవచ్చు, నా జీవితాన్ని ఎవరు జ్ఞాపకం చేసి, నా జీవితాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు,
ఈ సంఘాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు, లేదంటే నా కుటుంబాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు అన్న పరిస్థితులన్నిటిలో, ఆయన బాధలో ఉన్న పరిస్థితుల్లో సహితము నిన్ను జ్ఞాపకం చేసుకుని మొరను ఆలకించే దేవుడుగా నీ పక్షం ఆయన ఉండడానికి ఇష్టపడుచున్న దేవుడు. హల్లెలూయా. అంటే నేను మొట్టమొదటిగా చెప్పిన మాట మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్న దానికి అర్థం ఏంటంటే, ఈస్ రెడీ టు యాక్ట్ ఆన్ యువర్ బిహాఫ్. అంటే నీ పక్షంన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. ఈస్ రెడీ టు యాక్ట్ ఆన్ యువర్ బిహాఫ్. నీ పక్షంన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అందుకే ఆయన జ్ఞాపకం చేసుకున్న దేవుడు అన్నారు. నువ్వు ఏ పరిస్థితి నుండి అయితే మొరపెడుతున్నావో, ఏ పరిస్థితి కోసం విడుదల ఎదురు చూస్తున్నావు, విడుదల కోసమైనా, స్వస్థత కోసమైనా, ఏ అప్పుల కాడి నుండి నువ్వు విడుదల కోసం ఎదురు చూస్తున్నావో, ఆ పరిస్థితుల్లో ఆయన కార్యం చేయాలని ఇష్టపడుతున్న దేవుడు కనుక ఆయన నీ మొరను ఆలకించే దేవుడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. ఈ రాత్రి కాలం దేవుడు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. నేను స్పష్టంగా అనుభవించగలుగుతున్న దేవుని యొక్క సన్నిధి. ఒక్కసారి కళ్ళు మూసుకుందామా ఈ రాత్రి కాలము. మీరు వెళ్తున్న అనేకమైన పరిస్థితుల్లో మన జీవితాలలో ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడుగా. జకరియాను జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. వాళ్ళ పరిస్థితి కన్నా నిరీక్షణ లేని పరిస్థితిలో మనం ఎవరం లేకపోయి ఉండొచ్చు. థ్యాంక్ యూ లార్డ్. రాహేల్ను జ్ఞాపకం చేసుకున్నది, హన్నాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నోవహును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఐగుప్తులో బానిసలైపోయిన ఇజ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఇంకా మాకు రక్షకుడు లేడే, ఈ హేరోదు యొక్క రాజ్యము నుండి, ఈ రోమా ప్రభుత్వం నుండి విడిపించే వాళ్ళు లేరే అన్నప్పుడు జకర్యాను జ్ఞాపకం చేసుకొని, మరియను జ్ఞాపకం చేసుకొని, ఒక కుమారుడును హల్లెలూయా మన కొరకు ఇవ్వడానికి ప్రణాళిక రచించిన దేవుడు ఆయన. ఈ రాత్రి మాటలు చెప్తుండగా ప్రార్థన చేయడం ప్రారంభించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు మొరపెట్టడం ప్రారంభించండి. దేనికోసమైతే హల్లెలూయా, దేనికోసమైతే మీరు కన్నీరు కారుస్తూ ఉన్నారో స్పష్టంగా దేవుడి మాటను ఈ ప్రాంతం కొరకు దేవుడు విడుదల చేయమన్నారు. అందుకే నేను ధైర్యంతో ఈ మాట నేను చెప్పగలను. తల్లి మరచినా, తండ్రి విడిచినా ఆయన మరువలేదు. ఆయన ప్రేమ నిన్ను మర్చిపోలేదు. ఆయన నిన్ను దాటి వెళ్ళలేదు సంగమా. ఈ రాత్రి ఆయన నిన్ను దాటి వెళ్ళలేదు దేవుని ప్రియ బిడ్డ. ఈ రాత్రి ఈ దేవుడు ఎవరో నీకు తెలియకపోవచ్చు. ఈ దేవుడు ప్రేమ నువ్వు ఎప్పుడు ఎరగని పరిస్థితిలో ఉండొచ్చు. ఇక్కడ ఎవరున్నా సరే హల్లెలూయా. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఐ లవ్ యూ అండ్ ఐ రిమెంబర్ యూ. నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఇంకా నీకు నిరీక్షణ లేకుండా, ఇంకా అన్ని చీకటియే, ఇక్కడి నుంచి ముందుకు ఎలాగ వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉండొచ్చాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసే మునుపు మరొక్క వచనమును మనం చదువుకుందాం అందరము. యెషయా గ్రంథం 9వ అధ్యాయమును చూద్దాము. మీ అందరికి తెలిసిన వచనమే కానీ కలిసి చదువుకుందాం. 2వ వచనము, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ కలిగిన దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. 6వ వచనం మనందరికి తెలుసు. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పట్టబడను. ఈ రాత్రి చీకటిలో నడుచు జనములకు గొప్ప వెలుగు వచ్చినది. క్రిస్మస్ రోజు మరణ ఛాయలో నువ్వు బ్రతుకుతున్నావేమో. మరణ ఛాయ కలిగిన ఈ దేశం మీద, ఈ ప్రాంతం మీద గొప్ప వెలుగు ప్రకాశించున్నది. అది ఆయన. హల్లెలూయా. అది యేసు. ఈ రాత్రి థ్యాంక్ యూ జీసస్. ఆయన ఆశ్చర్యకరుడుగా నీ జీవితంలో నడవాలని ఇష్టపడుతున్నారు. హల్లెలూయా.
అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఆశ్చర్యకరుడుగా నువ్వు ఊహించని సమయంలో నేను దర్శించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నువ్వు ఊహించని సమయంలో నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇది ఇంకా అయిపోయింది, పరిస్థితి మారదని అనుకున్న పరిస్థితుల్లో ఆశ్చర్యకరుడుగా నీ జీవితంలో ఆయన వెళ్ళాలని ఇష్టపడుతున్న దేవుడు. థ్యాంక్ యూ జీసస్.